ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావుపై మరో కేసు నమోదైంది. తన కూతురు పేరిట కొనుగోలు చేసిన ఫ్లాట్ సేల్ డీడ్ను బలవంతంగా రద్దు చేయించారంటూ సుదర్శన్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కుకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కుకట్పల్లిలోని విజయనగర్ కాలనీకి చెందిన మునగపాటి సుదర్శన్ కుమార్ వ్యాపారం చేస్తూ ఉంటారు. ఆయన స్నేహితులు ఎస్ఆర్ నగర్కు చెందిన ఎంవి రాజు, శరత్ నగర్కు చెందిన ఏవికే విశ్వనాథ్ రాజు తమకు చెందిన రాజేశ్వర కన్స్ట్రక్షన్లో పెట్టుబడి పెట్టారన్నారు. ఇందుకు ప్రతిఫలంగా 10% వాటా ఇస్తామని చెప్పారు. సుదర్శన్ 60 లక్షల రూపాయలు ఇవ్వగా 2019లో శరత్ నగర్ జెక్ కాలనీలోని అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఇచ్చారు. దీన్ని తన కుమార్తె పేరిట రిజిస్ట్రేషన్ చేయించిన సుదర్శన్ అందులోనే నివసిస్తున్నారు. రిజిస్ట్రేషన్ తర్వాత 2 నెలలకు ఎంవి రాజు సుదర్శన్ కు ఫోన్ చేసి ఫ్లాట్ ఇచ్చినందుకు అదనంగా మరో 5 లక్షల రూపాయలు రావాల్సి ఉందని డిమాండ్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులు సుదర్శన్ ఇంటికి వచ్చి ఓ విషయం మాట్లాడాలంటూ సికింద్రాబాద్లోని కార్యాలయానికి తీసుకెళ్లారు. 2 రోజుల పాటు నిర్బంధించి బెల్ట్తో కొట్టారు. ఓఎస్డీ రాధాకృష్ణరావు అసభ్యంగా మాట్లాడుతూ వెంటనే ఫ్లాట్ ఖాళీ చేయించాలని, లేకుంటే రాజు చంపేస్తాడని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన సుదర్శన్ ఫ్లాట్ సేల్ రద్దు చేసుకున్నాడు. భయంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్న బాధితుడు తాజాగా కుకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.